నా ఇష్టం, నేను ఏదైనా చేసుకుంటా, ఏమైనా పీక్కుంటా, నీకెందుకురా భయ్? సచ్చేటోడు సస్తాడు, పోయేటోడు పోతాడు. ఎక్కువ తక్కువ మాట్లాడితే కొడక టోపీ లేపి దెంగుతారా రే నిన్ను అని మాట్లాడిన బయ్యాస్ అని యాదవ్ ఇప్పుడు ఏడున్నాడు? ఏడ దాక్కున్నావు అన్నా? నువ్వు రావాలి, టోపీ లేపి దెంగే మగానివి కదా నువ్వు. రా బయటికి రా. ఫోన్ చేయి, ఇప్పుడు సజ్జనార్ సార్కి ఫోన్ చేసి సజ్జనార్ గారు ఏందండి తమాషాలు అవుతున్నాయా? ఏంది మాట్లాడు, నువ్వు రా. నేను నిజంగా చెప్తున్నాను, చాలా కఠినంగా ఈ బనీసని యాదవ్ గారిని, యాదవ్ గారైంది లౌడగాడు, ఈయన్ని ఖచ్చితంగా ఈయన్ని శిక్షించాలి, హౌలాపూక్ నా కొడుకుని. సోషల్ మీడియాలో ఎవరైతే కొంతమంది లంగలు ఉన్నారో, ఈ దొంగలు, బట్టెబాసుగాలు, ఈ సైకోలు, టెర్రరిస్ట్ కన్నా ప్రమాదకరమైనటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, అందులో ఫస్ట్ వచ్చేసి మన బయ్యాసని యాదవ్. సో ఈ అబ్బాయి ఎన్ని వీడియోలు చేశాడో, ఎన్ని ప్రమోషన్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడో మన అందరికీ తెలిసిందే. స్పెషల్గా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాన్వేషన్ అన్నయ్య అనే ఒక అబ్బాయి ఎంతలా చెప్పాడు అంటే చాలా చెప్పాడు. ఈ అబ్బాయి మీద చాలా వీడియోలు చేశాడు. అరే నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల చాలామంది చనిపోతూ ఉన్నారు, చాలా మంది జీవితాలు అన్యాయం అయిపోతున్నారు, చాలామంది రోడ్ల మీదకి వస్తున్నారు అని చెప్పినా కూడా వినకుండా, రే నా ఇష్టం, నేను ఏదైనా చేసుకుంటా, ఏమైనా పీక్కుంటా, నీకెందుకురా భయ్? సచ్చేటోడు సస్తాడు, పోయేటోడు పోతాడు. ఎక్కువ తక్కువ మాట్లాడితే కొడక టోపీ లేపి దెంగుతారా రే నిన్ను అని మాట్లాడిన బయ్యాస్ అని యాదవ్ ఇప్పుడు ఏడున్నాడు? ఏడ దాక్కున్నావు అన్నా? నువ్వు రావాలి, టోపీ లేపి దెంగే మగానివి కదా నువ్వు. రా బయటికి రా. ఫోన్ చేయి, ఇప్పుడు సజ్జనార్ సార్కి ఫోన్ చేసి సజ్జనార్ గారు ఏందండి తమాషాలు అవుతున్నాయా? ఏంది మాట్లాడు, నువ్వు రా. దొంగ లెక్క పారిపోయి ఏ పొక్కలో దాక్కున్నావు అన్న, మన్ను తిన్న పాము లెక్క. ఎటువైనావు? నువ్వు రావాలి కదా. దగ్గర ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్ళు 74 మంది ఉన్నారంట మన తెలుగు రాష్ట్రాల్లో. 74 మంది, అందులో చాలామంది అమ్మాయిలు ఉన్నారంట. అర్థమవుతుందా? ఇప్పటి వరకు ఇద్దరే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వీళ్ళ మీద మాత్రమే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మిగతా 72 మంది ఇన్ఫ్లుయెన్సర్ల మీద అయితే కేసులు పెట్టబోతున్నారు, వీళ్ళ మీద యాక్షన్లు తీసుకోబోతున్నారు. ఈ విషయంలో సీఎం మన తెలంగాణ స్టేట్ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చాలా ఫైర్ అవుతున్నారంట. నాకు కొంచెం వరకు వచ్చిన సమాచారం మేరకు మీకు చెప్తున్నాను. బట్ వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి. ముఖ్యంగా ఈ బనీసని యాదవ్ అనే అబ్బాయి ఎవడైతే ఉన్నాడో వీడిని అసలు వీడు లైఫ్లో బయటికి రాకుండా అన్ని సెక్షన్లు పెట్టి ఇన్ని బొక్కలు వేయాలని నేను అనుకుంటున్నా. అంటే ఎంతమంది జీవితాలు అన్యాయం అయిపోయినాయి. అరే చెప్తే వినడు, ఇందులో పెట్టాడండి. కాదు, ఎంత దారుణం అసలు. ఏదో నేను వీడియో చూసిన, ఏదో షాప్కి వెళ్తాడు, కెమెరా షాప్, ఏదో తీసుకుంటాడు ఐటము, మీ కళ్ళ ముందే నేను బెట్టేస్తున్నా, ఇక డబ్బులు వస్తున్నాయి, బెట్టేసా, వచ్చిన డబ్బులతో ప్రోడక్ట్స్ కొన్నా అని చెప్పేసి వీడియోలు తీయడం, సోషల్ మీడియాలో పెట్టడం. మళ్ళీ రండి టెలిగ్రామ్లో రండి, మీకు గివేవేలు ఇస్తా, ఐఫోన్లు ఇస్తాను, 50,000 రూపాయలు గివేవేలు ఇస్తానని చెప్పేసి చిన్న పోరగాళ్ళను అందరినీ బెట్టింగ్ యాప్స్ ఊబిలో లాగి వాళ్ళ ప్రాణాలు తీసిన ఇలాంటి దుర్మార్గుడిని నేను నిజంగా చెప్తున్నాను, చాలా కఠినంగా ఈ బనీసని యాదవ్ గారిని, యాదవ్ గారైంది లౌడగాడు, ఈయన్ని ఖచ్చితంగా ఈయన్ని శిక్షించాలి, హౌలాపూక్ నా కొడుకుని. అరే నేను చాలా కామెంట్స్ కూడా పెట్టాను ఛానల్లో పోయి వీడియోల కింద, అన్న అలాంటి చేయకన్నా చాలామంది చచ్చిపోతున్నారు అన్న, చాలామంది అన్యాయం అయిపోతున్నారు అంటే. సో దానికి ఎవరు పట్టించుకోలేదు, ఎవరు ఆయన చూడలేదు కూడా ఆ కామెంట్స్ని. బట్ ఏదేమైనా సరే ఇక నుంచి నేను సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు కొత్తగా ఎవరైతే ఉన్నారో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయని వాళ్ళు, ఇప్పటి నుంచి ఎవరైనా కొత్తగా సోషల్ మీడియాలో వచ్చి మళ్ళీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి మీ ప్రాణాల మీదకైతే తెచ్చుకోకర్రి. అసలు మీ భవిష్యత్తు, మీకంటూ ఒక భవిష్యత్తు ఉంటుంది, దాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, పక్కన ఒక గంట ఉంటుంది, దాన్ని గుద్దడం మర్చిపోవద్దే. రైట్.